హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శాన్వి హోమ్. శాన్వి తెలుగు వ్లాగ్స్ అని ఉండేదండి మన ఛానల్ పేరు. సెర్చ్లో రావట్లేదు అని శాన్వి హోమ్ అని మార్చాను. నా ఛానల్లో ముఖ్యంగా కుకింగ్ వీడియోస్, ట్రావెల్ వీడియోస్ అండ్ టెంపుల్ వీడియోస్, అలాగా హోమ్ రెమెడీస్ ఇలాంటివన్నీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు గోరింటాకు ఎర్రగా పండట్లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని ఒక చిన్న చిట్కా చెప్పబోతున్నాను. యాక్చువల్గా గోరింటాకు అంటే ఏదైనా పండుతుందండి, కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గోరింటాకు నాకు ఎదురింటి ఆంటీ ఇచ్చారనమాట. సో నేను వెంటనే పెట్టుకోలేదు, ఫ్రిడ్జ్లో పెట్టాను, బట్ కవర్లో పెట్టలేదు. కవర్లో పెట్టుంటే అలాగే ఉండేది. నేను హడావిడిలో ఉండి ఏదో పనిలో పడి నేను నార్మల్గా పెట్టేశాను. సో అలా అయిపోయిందనమాట. ఆంటీ అంత ప్రేమగా ఇచ్చిన తర్వాత ఇంకా పడేయడం ఇష్టం లేక ఏదోలాగా దాన్ని బాగా పండేలా చేద్దాము, ఇలా అయిపోయింది కాబట్టి పండదేమో అని చెప్పి దీనిలో రెండు పదార్థాలు వేశానండి. అది ఒకటి పెరుగు, నెక్స్ట్ ఇంకొకటి చింతపండు కొంచెం తీసుకొని ఇలా నీళ్ళలో నానబెట్టుకొని అప్పుడు వేసుకోవాలండి. చింతపండు డైరెక్ట్గా వేస్తే మళ్ళీ నలగదు. ఈ చింతపండు ఉన్న వాటర్తోనే మనం గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఈ రెండు వేసి నేను గోరింటాకు తయారు చేసి పెట్టుకున్నాను. ఎంత బాగా పండిందో అసలు. మామూలుగా గోరింటాకు అనేది ఎవరికైనా పండుతుందండి. మనకి చిన్నప్పుడు పెట్టుకునే వాళ్ళం కదా, సో ఏ చెట్టు నుంచి గోరింటాకు కోసినా బాగా పండేది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని చెట్లు గోరింటాకు సరిగ్గా పండట్లేదు. నేను ఒకసారి మా అత్తయ్య గారి చెట్టుకున్నది పెట్టుకున్నాను, నాకు అంతగా పండలేదనమాట. సో ఈసారి కూడా అలాగే అవుతుందేమో అని చెప్పి ఇలా ఫాలో అయ్యాను. ఇలా వేసి పెట్టుకున్నానండి, చాలా బాగా పండింది. యాక్చువల్గా మనం గోరింటాకు అనేది అందం కోసం ఇష్టంగా పెట్టుకుంటాం కదా. నిజం చెప్పాలంటే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒంట్లో వేడి బాగా తగ్గుతుందన్నమాట. ఇంకొక విషయం, గోరింటాకు పండితే మంచి మొగుడు వస్తాడు అని చిన్నప్పుడు అనుకునే వాళ్ళం కదా సరదాగా. కానీ యాక్చువల్గా గోరింటాకు అనేది ఎవరికైతే ఒంట్లో వేడి ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి పండుతుందండి బాగా. వేడి తక్కువ ఉన్న వాళ్ళకి మామూలుగా పండుతుందన్నమాట. కొంచెం పెరుగు వేసి ఆ చింతపండు నానబెట్టిన నీళ్లు కూడా వేసేసుకున్నాను అనమాట. ఎక్కువ నీళ్లు వేసినా మరీ జారుగా అయిపోతుంది, మనకి పెట్టుకోవడం కుదరదు. సో నాకు వాటర్ ఏం వేయకుండా చింతపండు వాటర్తో కరెక్ట్గా మెత్తగా అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా. యాక్చువల్గా కోన్ కంటే ఈ ఆకు గోరింటాకు చాలా మంచిదండి మన హెల్త్కి. నేను మ్యాక్సిమం అసలు కోన్స్ అనేవి కొనను, పెట్టుకోను కూడా. ఎప్పుడు ఎవరు ఆకు గోరింటాకు ఇచ్చినా ఖచ్చితంగా టైం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు చూస్తున్నారు కదా, అలా ఉన్నా సరే పడేయకుండా పెట్టుకుంటాను, ఏదో ఒక చిట్కా ఫాలో అయిపోయి. అంతేగాని అది సరిగ్గా పండకపోయినా పర్లేదు పెట్టుకుంటాను. కానీ కోన్ మాత్రం అసలు నేను ఎందుకనో ఎంకరేజ్ చేయనండి, వద్దనే చెప్తాను మ్యాక్సిమం. ఎందుకంటే మనకి ఏదైనా జుట్టుకైనా, మన ఫేస్కైనా, మన చేతులకైనా, మనం తినే ఆహారం ఏదైనా సరే న్యాచురల్గా ఉన్నదైతేనే మనకి ఆరోగ్యం అనమాట. ఇన్స్టెంట్గా పండుతుంది కదా అని పెట్టుకుంటాము. అత్యవసరమైతే తప్పదనుకోండి, కానీ టైం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఇలా ఆకుగోరింటాకు దొరికితే ఖచ్చితంగా ఇలా పెట్టుకోండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో చాలామందికి కుదరదు అనుకోండి, కానీ తప్పదు. మన ఆరోగ్యం కోసం, మన అందం కోసం, ఇష్టంగా మన కోసం కొంచెం టైం కేటాయించుకొని ఇలాంటి చిన్నవి చేసుకున్నప్పుడు కొంచెం కష్టంగా అనిపించినా చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇక్కడ నా చేయి చూస్తున్నారు కదా, నేను గోరింటాకు పెట్టుకోవడం అయిపోయిన వెంటనే కడిగితే చూడండి ఎంత ఎర్రగా పండిందో. చిన్నప్పుడు పెట్టుకుని పడుకుండిపోయేవాళ్ళం కదా, బాగా పండేదండి. కానీ ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి నాకు మిడ్ నైట్ అయిపోయిందని చెప్పి నేను ఒక గంట ఉంచుకొని కడిగేశాను. ఇదిగోండి ఇలా పండింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా పండుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.